మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ సమావేశం ఈరోజు నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్, దుర్గం చిన్నయ్యలు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలో సమావేశాలు పెట్టి కార్యక్రమాలు ప్రారంభించండి. కార్యకర్తలని అదేవిధంగా ఆశావాదాన్ని ఉత్సాహపరుస్తూ ప్రోగ్రామ్స్ కొనసాగించాలని చెప్తున్నారు. అందుకోసమే ఈ సమావేశం చెప్తున్నాం. ముఖ్యంగా మనకు మెటీరియల్తో పార్టీ మెటీరియల్గా తెప్పేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 బాకీ కార్డు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాళ్ళు 6 గ్యారెంటీలని 420 హామీలని వివిధ డిక్లరేషన్ రూపంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నీ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని బాగా పడ్డారు, ఎవరెవరికి ఎన్ని డబ్బులు బాగా పడ్డారు. ఉదాహరణ నెలకు 4,000 ఇస్తామన్నారు పెన్షన్. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది, ఎంత బాగా ఉండదు మన పెద్ద మనుషులు. ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. అట్లా ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రతి మహిళకి ఎంత బాగా పడ్డారు. రైతు బంధు, రైతు భరోసా కింద ఇస్తామన్నటువంటి డబ్బులు 2 ఎకరాలు 2 సీజన్లు ఎత్తుకుని 3వ సీజన్ కూడా ఈ సీజన్ ఇంకా రాలేదు. ఆల్రెడీ నాటు చేస్తూ ఉన్నారు. 4వ సీజన్లో నాటు చేస్తూ ఉన్న రైతులు ఇంకా రాలేదు. అది ఎంత బాగా పడ్డారు. తర్వాత 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ప్రతి విద్యార్థి కార్డు ఇస్తామన్నారు. అనేక మాటలు ఏదైతే చూసినా వాటన్నిటిని కాంగ్రెస్ పార్టీ కార్డు రూపంలో కూడా తెప్పించాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 15 లక్షలు తెప్పించాం. అవి కూడా మిమ్మల్ని అందజేయబడితే అన్ని మున్సిపాలిటీలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మనకు 64 డివిజన్లు ఉంటాయి. పెద్ద కార్పొరేషన్ కాబట్టి దానికి 15 ఏళ్ళు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కూడా తెప్పడం జరిగింది. మన ఇంటికాడ దయచేసి నిజంగా వల్ల మీరు ఎవరైనా సాయంత్రం పంపిస్తే ఈ మంచిర్యాల డివిజన్కి సంబంధించినటువంటి మంచిర్యాల కార్పొరేషన్ 64 డివిజన్ల 15,000 బాకీ కార్డులు, ప్రతి డివిజన్కు 100 కండువాలు, 500 చిన్న జెండాలు, 200 బండి బ్యాగ్స్ కలిపి ఒక బ్యాగ్ లెక్క చేసి పెట్టారు. మీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు అవి 64 బ్యాగులు. చిన్న ట్రాలీ 60 చిన్న ట్రాలీ ఆట కాదు, డీసీఎం ఉంటుంది. ఎందుకంటే మీకు లక్ష్మీపేట మున్సిపాలిటీ ఉంటే అక్కడ 15 వార్డులు ఉంటుంది. అక్కడ 15 బ్యాగులు ప్లస్ 10,000 బాకీ కార్డు. సాయంత్రం అట్లా మహేంద్ర వరకు మీరు ఎవరికైనా అసైన్ చేస్తే సబ్జెక్టు అవన్నీ కూడా మీటింగ్ పంపించడం జరుగుతుంది. అలా వచ్చి ఇప్పుడు మీటింగ్ అయితే తెప్పించడం పర్లేదు. తర్వాత బెల్లంపల్లికి సంబంధించి 34 వార్డులు ఉన్నాయి. బెల్లంపల్లి కూడా 10,000 బాకీ కార్డుని, 34 మున్సిపల్ వార్డులకు సంబంధించి 34 బ్యాగులు కూడా జరిగింది. కండువాలు, జిల్లాలు, బండి బ్యాగ్స్ అవి కూడా తెప్పించుకోవాలని కూడా చిన్నయ్య గారిని కోరుతూ మీ అందరితో నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినాయి. వాస్తవానికి పంచాయతీ ఎన్నికల్లో సింబల్ తిరుగుతున్నారు. అయినప్పటికీ కూడా గుర్తులేని ఎన్నికల్లో మన గులాబీ కార్డు వేసుకొని తిరిగిన దాదాపు అందరినీ కూడా గెలిపించారు. చాలా వరకు గుర్తులు వేసిన గులాబీ కార్డుగా కేసీఆర్ గవర్నమెంట్ గెలిపించినారు. కానీ కాంగ్రెస్ వాళ్ళని కాంగ్రెస్ గెలుపుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటే 30% గెలిచి బీఆర్ఎస్ ఉన్నారు. వాస్తవానికి లెక్క తీస్తే మనం 45% పైగా గ్రామ పంచాయతీ గెలిచింది. మన దగ్గర పోటీ పడితే బీఆర్ ఎవరైనా గెలిచినారని మనం వదిలిపెట్టితే కూడా వాళ్ళ ఖాతాలో చేస్తున్నారు. కొన్ని విధానాలు ఉంటాయి. ఎవరో ఆ గ్రామంలో న్యూట్రల్ పర్సన్, నేను గుడికి ఏదో చేస్తాను, బడికి ఏదో చేస్తాను, గ్రామాభివృద్ధికి ఏదో చేస్తాను, అన్ని పార్టీలు కలిసి ముందని చెప్పి ఆయన పెట్టుకుంటే ఆయన కూడా తెల్లారి తీసుకొని స్థానిక మొత్తం నడవాలి. వాళ్ళని కాంగ్రెస్ లో ఖాతాలు చేసేసి ఆ దేశీ కేవలం బీఆర్ఎస్ 30% గెలిచిందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి 41% పైగా బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ వ్యాప్తంగా 12,000 పైసలు గ్రామ పంచాయతీలో మనం విజయాన్ని సాధించింది. దీనికి ఇంకొక మతలబు ఏంటంటే మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద గ్రామ పంచాయతీలు ఎక్కువ గెలిచిన పార్టీ బీఆర్ఎస్. మా చెన్నూరు కృష్ణపేట పెద్ద గ్రామ పంచాయతీ, మనవరం మండలంలో పునారం పెద్ద గ్రామ పంచాయతీ, ఇటువంటి చాలా మండలాల్లో పెద్ద గ్రామ పంచాయతీలు గెలుస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా.
చిన్న చిన్న 500 ఓట్లు ఉన్నాయి, 500 ఓట్లు ఉన్నాయి, తర్వాత 700 ఓట్లు ఉన్నాయి, 800 ఓట్లు ఉన్నాయి. విశ్వ చిన్న గ్రామాలు ఎక్కువ గెలుస్తున్నారు కాంగ్రెస్ తప్ప పెద్ద గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా మేజర్గా ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి గ్రామాలు, ఎక్కువ జనాభా గ్రామాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కారణం ఏంటి అంటే 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక మోసపూరితమైనటువంటి పాలన, దగాకు పాలన అనేటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది. అందుకనే రైతు బంధువులు ఇయ్యని వీళ్ళకి ఎందుకు చేయాలి, పెన్షన్ సర్వే వీళ్ళకి ఎందుకు చేయాలి, రుణమాఫీ సర్వే చేయాలి వీళ్ళకి ఎందుకు చేయాలి, 4 గ్యారెంటీలు మోసం చేసినటువంటి వీళ్ళకి ఎందుకు చేయాలి, గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఫ్రీగా, తర్వాత 4000 పెన్షన్ అన్నారు, 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, వడ్లకు 500 క్వింటాలకు బోనస్ అన్నారు, పంటలు పండించిన శాఖ పొందలేదు, రైతులకు ఉచిత కరెంట్ బంద్ అయిపోయింది, 24 గంటల ఉచిత కరెంట్ బంద్ అయిపోయింది, గ్రామంలో చేసేందుకు లేదు, కనీసం మంచినీళ్ళ సమస్య లేదు, బుగ్గలు పెట్టుకుని లేదు, పారిశుద్ధ్యం పడకేసింది, ప్రగతి అయితే అసలు లేని లేదు. ఆ ప్రగతిది గ్రామాల ప్రగతి లేదు, కాంగ్రెస్ ప్రగతి ఉంది. సో అట్లా అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న బాగా ఉపాధి వచ్చిన ప్రజలు, మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ వాళ్ళందరూ కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చేసారు. అందుకని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎంపీటీసీ డెప్యూటీసీ ఎన్నికలు పెట్టకుండా దాన్ని పోస్ట్పోన్ చేసే శ్రామం ఉంటాము. కొద్దిగా మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ సిద్ధం చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు గుర్తుండదు, ఈ గుర్తుండే మున్సిపల్ ఎన్నికల్లో నేను మీ అందరూ ఓటా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి బీఆర్ఎస్ అందరూ సమాయత్తం అవుతున్నారు, ప్రజలు కూడా రెడీ ఉన్నారు. ఈ గుర్తుండేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా గురించాలనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె మీద పెట్టేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిన సందర్భంలో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇది బాగా గమనించాలి. కిందసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ మనం ఆనాడు దాదాపు 100% ఆనాడు సర్పంచ్ మనం గెలుచుకున్నాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ 7% పరిమితమయ్యారు ఆనాడు. కానీ ఈనాడు మన జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50% వాళ్ళస్తే బీఆర్ఎస్ పార్టీ 40% మనం గెలుచుకున్నాం. ఒకసారి అర్థం చేసుకోండి. ఆనాడు 10% మనం 40% వచ్చాం. అంటే కేసీఆర్ గారి ఉన్న నమ్మకం విశ్వాసంతో సింబల్ లేని సందర్భంలో మనం అన్ని గెలుచుకున్నాం. మన సింబల్ లేదు. ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో 117 ఉంటే 4-5 మిగతా పార్టీలు, 4-5 మిగతా పార్టీలు అంటే దాదాపు 112 దాకా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ మనం గెలుచుకున్నాం. అంటే ఎంత ఆలోచించుకోండి. రేపు జరగనున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు 4 పరిమితమయ్యారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈనాడు అందరికీ మనం చేస్తున్నా అన్ని మున్సిపాలిటీలో నేను అనుకుంటున్నా రాష్ట్రంలో రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అంటే మెజార్టీ రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు మున్సిపల్ చైర్మన్లు గెలుచుకునే దిశగా ఈ రోజు అన్ని మున్సిపాలిటీలో ఆ రకంగా కార్యక్రమం ముందున్న సందర్భం. ఎలా గెలుచుకోవాలి, ఎలా గెలుచుకోవాలి? మనకు ఆయుధం లేదు, మనకు ఆయుధం ఉంది. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి అంతా అంటున్నారు. పల్లెల్లో అంటున్నారు, పక్కన అంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరో ఇచ్చారు. పల్లెల్లో బాగా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది. అక్కడికి పెట్టకుండా మున్సిపాలిటీ పెడితే వ్యతిరేకత ఉంది. కానీ గ్రామాల్లో బాగా వ్యతిరేకత ఉంది, పక్కన కొంత వ్యతిరేకత అన్నాడు.
చెప్పాను కాదు. ఎక్కడ చూసిన కారణాలే, అక్కడ పెళ్లి పెట్టిన కారణాలే, అక్కడ కార్మికుల కారణాలే, ఇక్కడ చెల్లుల కారణాలే, మంత్రుల కార్పొరేషన్ల కారణాలే, లక్ష్మీల కారణాలే. అందరికీ చుట్టుమిగా ఉన్నాయి, పల్లెల చుట్టుమిగా ఉన్నాయి, పట్టణాల చుట్టుమిగా ఉన్నాయి. ఎక్కడ ఎవరున్నా ఎక్కడ చుట్టున్నా దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరినీ వేడుకుంటున్నా, ఎక్కడ చుట్టాలున్నా మీరు ఎక్కడైనా మనిషి పక్కన పెట్టండి, కార్పొరేట్ పక్కన పెట్టండి, కౌన్సిలర్ పక్కన పెట్టండి, మీరు కారు వేయండి అని ఇక్కడ 500 మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క 200 మంది చెప్తే ఈ కార్పొరేషన్ ఉన్న మంది నచ్చ చెప్తున్న అవకాశం కలుగుతుంది. మన ముందున్న లక్ష్యం ఒకటి, మున్సిపల్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ జెండా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద తప్పకుండా ఎగరేయాలని ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని, ప్రతి కార్యకర్త కౌన్సిలర్ లాగానే అభ్యర్థుల లాగానే భావించి మంచిర్యాలలో కార్పొరేటర్ అభ్యర్థుల లాగానే అందరూ కూడా భావించి కష్టపడి పనిచేసి తప్పకుండా గెలిపించడానికి కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరున విజ్ఞప్తి చేస్తూ, మరి పెద్దలు సుమన్ గారి చెప్పారు, నేను అండగా ఉందా మీ అందరితో అయ్యేదాకా మీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీతోనే ఉంటాని చెప్పడం జరిగితే వారికి కృతజ్ఞతలు. ఇట్లా చాలాసార్లు చెప్తున్నారు పెద్దగా, అది అస్తలేదు. ఈసారి కట్టారు, ఎందుకంటే ఆటోలేమో ఇదేమో కుబేరుడు, చంద్రులనేమో 1000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి మంత్రి, బెల్లంపల్లినేమో 1000 కోట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మంచిర్యాలనేమో ఇది చెప్పనక్కర్లేదు, అదో కథ. మరి వీళ్ళందరూ కూడా రాక్షసులాగా ఇవాళ ఇక్కడ పరిపాలన జరుగుతున్నది. అందుకోసమని దీన్ని ఎదుర్కోవాలి, దీన్ని గట్టిగా ఉండాలంటే మీకు అండగా ఉండాలంటే, ఎందుకంటే మీరు అధిష్టానం దగ్గర ఉన్నవాళ్ళు కాబట్టి మీకున్న బలం మాకు తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ పల్లెటూరులో ఉంది, ఇక్కడంతా ఇక్కడికి ఉంటుంది కాబట్టి మా బలం తక్కువ ఉంటుంది. మీరు అన్ని విధాలుగా అందరూ ఎందుకు కూర్చున్నారు అనుకుంటున్నారు, మెటీరియల్ వస్తుంది, కండువలు వస్తాయి, తర్వాత అది కాదు బాకీ కార్డు వస్తాయి, మెటీరియల్ వస్తుందని చెప్పేసి అందరూ కూడా మేము అంత ఎదురు చూస్తున్నాం. అన్ని పట్టుకొచ్చారు. బాకీ కార్డు అనేది చాలా మంచి మెటీరియల్, అది బాకీ కార్డు చాలా మంచి మెటీరియల్. అది ఒకసారి చూసినట్లయితే ఒక కుటుంబానికి అది చేరితే తప్పకుండా ఓటు మనకి వేసే అవకాశం ఉంది. చాలా బాగుంది అది. అవి మన కార్యకర్తలుగా మనం పోయి ఒక కుటుంబాన్ని మనం ఇచ్చినట్టయితే తప్పకుండా మనకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. చాలా మంచి మెటీరియల్ అది. అందుకోసమని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏంటంటే, తప్పకుండా ఈసారి మనం గెలుస్తాం. 200% వాళ్ళు ఎన్ని అడ్డంకులు ఇచ్చినా, ఎన్ని వాళ్ళు డబ్బులు వచ్చినా, మద్యం వచ్చినా, వాళ్ళు పోలీసులు ఎంత వాడినా, ఎన్ని కేసులు పెట్టినా తప్పకుండా మన కార్యకర్తలు అందరూ ఇంట్లో కష్టపడి పనిచేసినట్లయితే తప్పకుండా మనం మున్సిపల్ సభ్యులు చేస్తాం. అందుకోసమని మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మిత్రుడు చెప్పినట్టు మేము లాస్ట్ టైం చేసిన అన్నగారు, లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా రూరల్ మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చేసి మున్సిపల్ ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్ చేసినందుకు చరిత్రలో బెల్లంపల్లి మున్సిపాలిటీ చరిత్రలో 30 సీట్లు మేము పోయినసారి 34 సీట్లు వేసినాం. ఈసారి కూడా తప్పకుండా గులాబీ జెండా ఎగరవేస్తాం.